రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. భూ వివాదానికి సంబంధించిన వ్యవహారంలో 4 రెవెన్యూ ఉద్యోగులపై అనంతపురం జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. మరో 3 ఉద్యోగులకు ఛార్జ్ మెమోలు జారీ చేశారు. తాడిపత్రలో 2.40 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డుల పరిశీలనలో ల్యాండ్ సీలింగ్ రిజిస్టర్లోని 17, 18 పేజీలు కనిపించకపోవడంపై విచారణ చేపట్టారు. భూ రికార్డుల ధృవీకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 4 ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం జిల్లా శంఖవరపాడు రోడ్డు ప్రమాదంపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పష్టం చేశారు. అద్దంకి వైపు వస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయే క్రమంలోనే వెనుక వస్తున్న ఆటోను ఢీకొట్టిందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బళ్లికురవ, సంతమాగలూరు ఎస్ఐలు స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంలో సహకరించారని తెలిపారు. ఎస్ఐలు మధ్యమత్తులో ఉన్నారని, ప్రమాదం అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారని, ప్రజలతో అమర్యాదగా ప్రవర్తించారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఎస్పీ తెలిపారు. ప్రైవేటు వాహనంలో గంజాయి, మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు వచ్చిన సమాచారంపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. తిరుపతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో నిఘా పెట్టిన అధికారులు కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. లెక్కలో లేని సుమారు 2,48,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రార్ కార్యాలయంలో మొత్తం 42 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. భార్యను భర్త హత్య చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో కలకలం రేపింది. చక్ర ద్వారబంధనానికి చెందిన నాగరాజు భార్య మట్టపర్తి కుమారుని గొంతు నలిమి హత్య చేశాడు. అనంతరం నాగరాజు తన గొంతుపై కత్తితో ఘాటు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన నాగరాజును ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే కారణమా లేక మరేదైనా కారణముందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ నోట్లు చలామణి చేసిన తండ్రి కుమారులను శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 22,000 విలువ చేసే నకిలీ 500 నోట్లను, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకకు చెందిన మొహమ్మద్ అఫ్జల్ మైనర్ అయిన అతని కుమారుడు నందరాజనపల్లిలో ఓ కిరాణా కొట్టు వద్ద నకిలీ నోట్లు చలామణి చేసేందుకు యత్నించారు. కిరాణా కొట్టు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా పులివెందుల మండలం ఎర్రబెల్లిలో ఇంటి పెరట్లో గంజాయి మొక్కలు సాగు చేస్తున్న 2 పోలీసులు అరెస్ట్ చేశారు. చింతశేఖర్, రమణ తమ ఇంటి పెరట్లో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 5 గంజాయి మొక్కలు, సుమారు 500 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 2 రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. నంద్యాల జిల్లా జూపాడ బంగ్లా మండలం తరిగోపులలో విద్యుత్ షాక్ తగిలి 3 పశువులు సజీవ దహనమయ్యాయి. నాగార్జున రెడ్డి అనే రైతు పశువుల పాక ఏర్పాటు చేసి అందులో 2 ఎద్దులు, 1 గేదెను కట్టారు. పశువుల పాకల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల 3 పశువులు సజీవ దహనమయ్యాయి. మంటలార్పే ప్రయత్నంలో రైతుకు గాయాలయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అనారోగ్యంతో మృతి చెందిన ఆంబోతుకు ప్రజలు పూజలు చేసి శాస్త్రీయంగా ఖననం చేశారు. కే ముంజవరంలో ఓ ఆంబోతు గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలతో మమేకమై తిరుగుతోంది. అనారోగ్యానికి గురై మృతి చెందిన ఆంబోతును స్థానికులు శాస్త్రీయంగా ఖననం చేసి కన్నీటితో వీడుకోలు పలికారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రికి జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ ఆసుపత్రి ఎంక్వాస్లో ఏకంగా 98% మార్కులు సాధించింది. కేంద్ర ప్రభుత్వం జిల్లా ప్రాంతీయ సామాజిక పిహెచ్సిలో అన్ని చోట్ల జాతీయ స్థాయి ప్రమాణాలతో వైద్య సేవలు, సౌకర్యాలు అందించాలన్న లక్ష్యంతో ఇంక్వెస్ట్ సర్టిఫికేషన్ కోసం అవకాశం కల్పించింది. దీనికి సిద్ధమైన జిల్లా ఆసుపత్రికి మంచి మార్కులు లభించడంతో ప్లాటినం డిస్క్ కైవసం దక్కింది. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో శ్రీవారి పుష్కరిణి మరమ్మతు పనులను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తనిఖీలు చేశారు. పుష్కరిణిలో భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పుష్కరిణి లోతు తెలిసేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామికి భక్తులు 72 లక్షల విలువైన బంగారు హారాన్ని బహుకరించారు. విశాఖకు చెందిన తెల్ల శ్రీనివాసరావు శ్రీలక్ష్మి దంపతులు మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ మైనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సుమారు 463.92 గ్రాముల బంగారు హారాన్ని తయారు చేయించారు. ఈ హారం విలువ సుమారు 71,94,550 ఖర్చయింది. బంగారు హారాన్ని దాతలు ఆలయ చైర్మన్ వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ సూర్య చక్రధర్రావుకు అందజేశారు.